ఎమ్మెల్యేగా నాకు తెలిసినంత వరకు ఈ రోజు నుంచి ఓకే ఈ 5 సంవత్సరాల పరిపాలన మీకు బాగా ఆనందం కలిగిన అంశం ఏంటండి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీల మేనిఫెస్టోని ఇచ్చి ఆ మేనిఫెస్టోని కూడా 99% ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని సంపూర్ణంగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆయన పనిచేయటం అని అంటే ఆయన దగ్గర ఎమ్మెల్యేగా పనిచేయటం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప పరిపాలన ఇంత మంచి ముఖ్యమంత్రి దగ్గర చేయటం అనేది చాలా అరుదుగా లభించేటువంటి అదృష్టం. గతంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంత సంతోషంగా వాళ్ళు ఉండేవాళ్ళో ఇవాళ నేనొక్కడనే కాదు, ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు సైతం బయటికి బాహాటంగా చెప్పలేకపోయినా వాళ్ళందరికీ కూడా తెలుసు ఒక సువర్ణ యుగంలాగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది అని. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే గతంలో 2014-19 మధ్య నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సిడిఎఫ్ కోసం, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కోసం మేము వెళ్ళినప్పుడు మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నేను మీకు ఫండ్ ఇవ్వను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు అన్నటువంటి పరిస్థితి మాట మాకు తెలుసు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబ సభ్యులు అనే అంటంతో పాటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా సరే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా మాకు ఎలా పనిచేశారో వాళ్ళకు కూడా అలానే పనిచేశారు. అందుకనే కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు, చివరికి పార్టీలు సైతం చూడకుండా ఆయన తన నవరత్నాల పథకాలని పేదవాళ్ళకి, అర్హత కలిగిన వాళ్ళకి డైరెక్ట్గా అందించాడు, పైసా లంచం కూడా లేకుండా. అంటేనే ఇంత గొప్ప పరిపాలన మరే ముఖ్యమంత్రి జగన్మోహన్ చేయలేడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ టెన్యూర్లో అత్యంత బాధ కలిగించిన అంశం ఏంటండి? మీరు పదవి బయటికి వెళ్తామని ఇంకా బాధాకరమైన సంఘటనలు అసలేం లేవండి, బాధాకరమైనటువంటి సంఘటనలు లేవు. అదే చెబుతా ఉన్నాం, నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి అనేది ఏ స్థాయిలో వెళ్ళిందో మంగళగిరి ప్రజలను అడగండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ టెన్యూర్ ఏంటంటే మీరు ఒకసారి రేపు మాకు మాజీ కాబోతున్నారు, 175 మంది ఎమ్మెల్యేలు మాజీ కాబోతున్నారు, ఎమ్మెల్యే ఆల్రెడీ కృష్ణారెడ్డి ఎలా చూడబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మనందరం చూసాము, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బాటలో నడుస్తూ ఆ మహనీయులు చెప్పినటువంటి మాటలకి కట్టుబడి రాజ్యాధికారాన్ని సామాజికంగా, ఆర్థికంగా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెనకబడి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి, అందులో మరి ముఖ్యంగా మహిళల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని చట్టసభలకు తీసుకువెళ్ళాలి అన్న గొప్ప నిర్ణయానికి అనుగుణంగా మేమందరం కూడా నేను ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చూడండి, ఈ రాబోయే చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళలో మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉంటారు అనేదాన్ని నేను గట్టిగా నమ్ముతూ ప్రజలు కూడా దీనికే కట్టుబడి ఉంటారు, జగనన్నకి అండగా నిలబడతారు, మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి బాధ్యత అప్పచెప్పినా దానికి పనిచేస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. Please subscribe .news.